హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి కుటుంబ పరిస్థితుల వల్ల మధ్యలోనే వాటిని ఆపేసి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న కోరిక ఉన్న వారి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. మనకున్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనలో కొన్ని అలవాట్లయితే మార్పు చేసుకోవాల్సి ఉంది. అదేంటంటే, నేను ఎలాగైనా సాధించాలి అన్న ఒక దృఢ నిశ్చయం మీలో ఉండాలి. అలాగే మీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండాలి. అలాగే ఉన్న సమయంలో ఎలా వినియోగించుకుంటున్నాము అనేదాన్ని మీరు ఒక అవగాహన ఉండాలి. అలాగే మీకు ఒక మోటివేషన్ అనేది ఉండాలి. నేను ఎలాగైనా జాబ్ సాధించాలి, మీ యొక్క కళను సహకారం చేసుకోవాలి అనే ఒక డ్రీమ్ అనేది మీకుంటే మిమ్మల్ని ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళేలాగా చేస్తుంది. అలాగే నేను సాధించగలను, నేను సాధిస్తాను, సాధించేంత వరకు పోరాడతాను అన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి, ముందుకు వెళ్ళండి. ముందుగా మనం గృహిణి ఎవరైతే ఉంటారో వారికి ఉన్న సమయంలో నుంచి ప్రిపరేషన్కి కావాల్సిన సమయాన్ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. వాళ్ళు ఖచ్చితంగా మనకి 4:30 మీరు నిద్ర లేవాలి. 5 వరకు మీకు కాలకృత్యాలు తీర్చుకొని 5 to 6 వరకు మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే 6:30 నుండి 8:30 వరకు ఉదయం పూట మీ యొక్క టిఫిన్ కానీ, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, వీటికి కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే ఉంటాయో మీరు ఈ టైంలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లీనింగ్, వాషింగ్ ఇదన్నీ ఇక్కడ మీరు ఈ టైంలో మీరు పెట్టుకోకూడదు. ఓన్లీ అవసరమైన ఏవైతే ఉన్నాయో ఆ పని మాత్రం అక్కడ చేయాలి. 8:30 నుండి మరలా 10 వరకు మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే 4:30కి మీరు లేస్తారు కాబట్టి కొంచెం రెస్ట్ అనేది మీకు, అలాగే ఇక్కడ కొంచెం శారీరక శ్రమ అనేది ఉంటుంది కాబట్టి మీరు రెస్ట్ అనేది తీసుకోండి. అలాగే 10 నుండి 12 వరకు ఇక్కడ వాషింగ్, తర్వాత క్లీనింగ్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. మీ యొక్క సమయాన్ని ఇక్కడ వినియోగించుకోవచ్చు. 12:30 నుండి 3:30 వరకు మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత 3:30 నుండి 7:30 వరకు ఈవినింగ్ డిన్నర్కి కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే ఉంటాయో పిల్లల్ని చూసుకోవటం కానీ, ఏదైనా కానీ మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 7:30 నుండి సాయంత్రం 10:30 వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ మనకి 3 hours టైం అనేది దొరుకుతుంది. అలాగే ఇక్కడ 3 hours టైం దొరుకుతుంది. ఇక్కడ 1 hour అనేది టైం దొరుకుతుంది. ఓవరాల్గా చూస్తే మనకి 6 to 7 hours టైం అనేది దొరుకుతుంది. ఇది ఒక ఐడియా మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మీకు అనుగుణంగా ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం ఒక 50 days టైం అనేది మీరు తీసుకుంటే 50 days into 7 hours తీసుకుంటే ఇక్కడ మనకి 350 hours అనేది టైం దొరుకుతుంది. ఈ యొక్క టైం అనేది మనకు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్కి వినియోగించుకోవాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ కనుక మనం చూస్తే మీరు చేయాల్సిన పని, మీకున్న సమయం 7 hours లేదంటే 6 hours మనకు తీసుకుంటే మీరు చేయాల్సింది ఇది, మీరు చదవాల్సింది ఇక్కడ ఉంటుంది. అలాగే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే ఉంటుందో సిలబస్ కానీ, బుక్స్ కానీ, ఎగ్జామ్ రాయడానికి మాక్ టెస్ట్లు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకున్న ఈ యొక్క సమయాన్ని ఏ విధంగా వీటికి కేటాయిస్తే మనం సక్సెస్ అనేది అవుతాము. ఇప్పుడు మీరు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా మారాలి అనే మీ కోరిక సాధ్యం చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఏ విధంగా. ఇక్కడ చూస్తే మనకి మార్నింగ్ మనకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ 1 hour చదువుకోండి ఏదో ఒక సబ్జెక్ట్. ఆ తర్వాత మనకి ఆఫ్టర్నూన్ మనం 12:30 గురించి చెప్పుకున్నాం కదా, 12:30 అక్కడ ఒక 50 minutes ఒక సబ్జెక్ట్ చదవండి. ఒక 10 minutes అనేది రెస్ట్ తీసుకోండి. ఇక్కడ 50 minutes వేరే సబ్జెక్ట్ చదువుకోండి, మరలా 10 minutes రెస్ట్ తీసుకోండి. మరలా ఇంకొక సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ ఏదైనా పర్వాలేదు. ఈ విధంగా మీరు చదవాల్సింది ఏదైతే ఉంది, ఇక్కడ సిలబస్ ఉంది, బుక్స్ ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క సమయాన్ని ఏ విధంగా కేటగరైజ్ చేయాలనేది మీకు తెలిస్తే ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలాగే మనకి ఈవినింగ్ కూడా మనకి టైం అనేది ఉంటుంది. ఇక్కడ
మనకి 3 అవర్స్ టైం అనేది మనకి ఉంది. ఈ ఈ యొక్క టైంని మీకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ చేయడానికి మీ యొక్క మైండ్ అనేది పరుగులు పెడుతూ ఉండాలి. ఈ ఈ టైం అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండకపోవచ్చు. మీకు అనుగుణంగా మీకున్న సబ్జెక్ట్‌ని బట్టి, మీకున్న వెసులుబాటుని బట్టి మీరు ఈ విధంగా డిజైన్ చేసుకొని మీరంటూ ఒక పర్సనల్‌గా ఒక టైమ్ టేబుల్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక టైమ్ టేబుల్ అనేది మీరు ఏర్పాటు చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు కొనసాగాలి. ఇంత చెయ్యాలా? ఇంత అవసరమా? అని మీరనుకోవచ్చు. మీరేదైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్ సాధ్యం చేసుకోవడానికి మీకున్న సమయాన్ని వెచ్చించాల్సిందే. ఎందుకంటే, మనం గాలి తీసుకుంటున్నాము. మరలా తిరిగి దాన్ని వదిలేస్తే గానీ, మరలా గాలి పీల్చుకోగలుగుతాము. ఒకటి ఇస్తేనే గానీ, ఇంకోటనేది మనకి వస్తుంది. మన యొక్క స్థితి మారాలి అంటే, దానికోసం మనకున్న సమయం ఏదైతే ఉందో, దాన్ని హెచ్చించాల్సిందే. ఇక్కడ గనక మనం చూస్తే మీకు ఒక గోల్ అనేది ఉంది. ఒక అవకాశం అనేది ఉంది. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే సమయాన్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, మనకున్న సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది కూడా మనం టైం గురించి మాట్లాడుకున్నాము. ఇవి మీ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే, మీరు గోల్ రీచ్ అవ్వడానికి మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే, మీ యొక్క ప్రయాణం ఇక్కడ ఇక్కడ టెన్యూర్ అవుతుంది. ఈ కొంత సమయం అనేది పడుతుంది. ఎవరికైనా ఒక సమయం అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క సమయాన్ని హెచ్చించినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఇక్కడ మీ యొక్క ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జీవితం అనేది మారుతుంది. ప్రతి ఒక్కరికి ఏం చేయాలన్నా గానీ ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఆ మోటివేషనే మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేలాగా చేస్తుంది. ఇక్కడ మీకొక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తాను. ఎందుకంటే మా అమ్మగారు నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు మా అమ్మగారు 10థ్ క్లాస్ చదివింది. 10థ్ క్లాస్ ఎందుకు చదివింది అంటే, సూపర్వైజర్ పోస్టులు పడతాయి. వాటికి ప్రిపేర్ అవ్వాలి. వాటికి డిగ్రీ కావాలి. డిగ్రీ కావాలంటే ఫస్ట్ 10థ్ క్లాస్ కావాలి కదా! 10థ్ క్లాస్ అనేది మా అమ్మగారు చదివింది. ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ ఫెయిల్ అయింది. అట్లా 2 టైమ్స్ మా అమ్మగారు ఫెయిల్ అవుతూ ఓవరాల్‌గా 3 ఇయర్స్ పట్టింది మా అమ్మగారు 10థ్ క్లాస్ పాస్ అవ్వటానికి. పాస్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు. అప్పటికి మా అమ్మగారికి 40 ఇయర్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేను బీటెక్ చదివేటప్పుడు మా అమ్మగారు డిగ్రీ చదివారు. మా అమ్మగారు డిగ్రీ 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేశారు. ఓపెన్ డిగ్రీ కట్టారు. ప్రిపేర్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, మీకున్న సమయాన్ని మీరు అనుకున్న దానికోసమే హెచ్చిస్తే తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. నెక్స్ట్ మనం ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి, ఇది ఎంతకాలం చేయగలము అని ఆలోచించే వారి కోసం ఒక టైమ్ టేబుల్ అనేది ఒకసారి చూద్దాము. వారికున్న సమయాన్ని ఏ విధంగా హెచ్చిస్తారు, దాని నుంచి ఏ విధంగా మనం ఈ ప్రిపరేషన్‌కి కావాల్సిన సమయాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలని ఒకసారి చూద్దాము. మీరు కూడా 4:30కి ఖచ్చితంగా లేవాలి. 5 వరకు మీరు మీ పనులు ముగించుకొని 5-7 అవర్స్ 7:00 వరకు మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మనకి 2 అవర్స్ అనేది టైం దొరుకుతుంది. అలాగే 10-8:00 వరకు మీ డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేసుకోవాలి. అలాగే మీ ఫ్యామిలీకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మీరు చేసుకుంటారు. ఇక్కడ 8:00 వరకు అందుకే ఇచ్చాను. 8:00 నుండి తర్వాత మనకి 11:00 వరకి. ఈ విధంగా మీకు ఇక్కడ మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకుంటే మీకు పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క సమయాన్ని గనక తీసుకుంటే ఇక్కడ డ్యూటీ టైంలో కూడా ఫ్రీ టైం అనేది మనకుంటుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ ఒక 3 అవర్స్ టైం దొరికింది. ఇక్కడ ఒక మార్నింగ్ 2 అవర్స్ మనకు టైం దొరుకుతుంది. ఓవరాల్‌గా 5 అవర్స్ 30 మినిట్స్ మనం బయటకు తీసుకురాగలుగుతున్నాం. ఈ విధంగా వచ్చిన సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది మనం చూద్దాము. ఇక్కడ గనక మనం చూస్తే మనం చదవాల్సింది ఇక్కడుంది. తర్వాత మనం ఏదైతే జాబ్‌కో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా దానికి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన బుక్స్ కానీ, దాని తర్వాత ఆన్‌లైన్ టెస్టులు రాయడానికి గానీ, ఇది మీరు చేయాల్సిన పని ఉంటుంది. ఇది ఏ విధంగా దీనికి మనకున్న సమయాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలనేది ఇక్కడ చూద్దాం. మార్నింగ్ మీరు 2 అవర్స్ ఉంది కదా! ఇక్కడున్న సబ్జెక్ట్‌లు ఏదైనా తీసుకోవచ్చు. అది 1 అవర్ మీరు చదువుకోండి. ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్ మీరు టచ్ చేయాలి.
ఎగ్జామ్స్ రాయాలి. అలాగే ఇక్కడ హాఫ్ అన్ అవర్ టైంలో ప్రీవియస్‌గా ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉంటాయో, ఆ పేపర్స్‌ని జస్ట్ ఊరికనే స్క్రోల్ చేయండి జస్ట్. ఏ విధంగా అడుగుతున్నారు ఏంటనేది మీరు చూడొచ్చు. ఫ్రీ టైమ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ మీరొచ్చిన తర్వాత మరలా ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చదువుకోండి. అలాగే మాక్ టెస్ట్‌లు మీరు రాయొచ్చు. ఈ విధంగా మీరు 11:00 వరకు చదువుకొని మీ యొక్క సమయాన్ని ఈ విధంగా కేటాయించుకుంటే మీరు ఖచ్చితంగా మీరనుకున్న దానికి న్యాయం చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. అందరికీ ఈ టైం దొరుకుతుందని కాదు. మీకున్న సమయాన్ని ఈ విధంగా మీరు కేటగరైజ్ చేసి, ఈ విధంగా ప్లాన్ చేసుకొని, మీకు అనుకూలంగా ఒక టైమ్ టేబుల్ అనేది మీరు ఏర్పాటు చేసుకొని, ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరికి ఒక టైమ్ టేబుల్ అనేది సెపరేట్‌గా మీరు వేసుకొని, మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే గనక మీరనుకున్న దాన్ని సాధించగలుగుతారు. ఇక్కడ ఒక మోటివేషన్ గనక మనం చూస్తే, ప్రతి ఒక్కరికి 2 జీవితాలనేది ఉంటాయి. ఒకటి పుట్టుకతో మనకొచ్చే జీవితం. అలాగే మీరు లక్ష్యాన్ని సాధించిన తర్వాత మీకు ఉండబోయే జీవితం. అలాగే ప్రతి ఒక్కరిలో ఫిజికల్‌గా కనిపించే ఒక మనిషి ఉంటారు. అలాగే మీ యొక్క అంతరాత్మ. ఈ విధంగా మీ యొక్క అంతరాత్మ అనేది మిమ్మల్ని ఎప్పుడూ నెగెటివ్ వేలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు దానికి పాజిటివ్ వేలో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడ్డారు. నేను ఉదయం నుంచి ఎంతో పని చేశాను కదా! రెస్ట్ తీసుకో అని చెప్పేసి మీలో ఉన్న అంతరాత్మ అనేది మీకు చెప్తుంది. అప్పుడు మీరు దానికి నా యొక్క జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా యొక్క జీవిత స్థితిగతులు మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను కష్టపడాలి. కష్టపడితేనే నాకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని మీరు మీకు మీరుగా చెప్పుకోవాలి. అలాగే మనం చేసేది ఒకటి కానీ జీవితం బాగుండాలని అనుకుంటాం చాలామంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరైనా సరే కష్టపడితేనే కదా మనం అనుకున్నది సాధించగలుగుతాము. దీనంతటికీ మన యొక్క ఆలోచన విధానం అనేది మారాలి. మన యొక్క అలవాట్లు అనేది మార్పు చేసుకోవాలి. ఆ విధంగా మార్పు చేసుకున్నప్పుడే మన యొక్క జీవితాలు అనేది మారతాయి. మీపై మీకు నమ్మకం అనేది ఉండాలి. అపనమ్మకం అనేది పెట్టుకోకూడదు. అనుకున్న పనిని మీరు మొదలుపెట్టాలి. అప్పుడు మాత్రమే ఎవరికైనా ఏదైనా సాధ్యమవుతుంది. ఉదయాన్నే మీరు లేచినప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. నేను సాధించేశాను అనుకొని మీ యొక్క రోజుని స్టార్ట్ చేయండి. మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ రోజులో అది ఈజీగా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనకు గెలుపు ఎంత నెమ్మదిగా కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా స్థిరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.